సార్ కోడికత్తు సీను కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది సార్. అదేంటంటే ఆయన తరపు వాదిస్తున్న అడ్వకేట్ కనబడట్లేదు, మిస్సింగ్ అయిపోయారంటూ నిన్నటి నుంచి కూడా వార్తలు రావడం చూస్తున్నాం. మరి ఏమై ఉంటుంది సార్? నిన్ననే మనం చెప్పుకున్నాం యాక్చువల్గా కోడికత్తి ఈ కేసులో జర్నుపల్లి శ్రీనివాస్ అతను ముద్దాయి. అతను 5 ఏళ్ళ నుంచి జైల్లో ఉన్నాడు. ప్రజెంట్ విశాఖ జైల్లో ఉన్నాడు. ఎందుకంటే ఎన్ఐఏ కోర్టు, విజయవాడ ఎన్ఐఏ కోర్టులో నుంచి విశాఖ ఎన్ఐఏ కోర్టులకి కేసు షిఫ్ట్ అయింది. అక్కడ కొత్తగా ఎన్ఐఏ కోర్టు పెట్టారు. ఎందుకంటే ఇది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. సో ఇది 5 ఏళ్ళుగా ఉండడం మీద ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా దీనికి కారణం జగన్ కానీ వెళ్ళి వాంగ్మూలం చెప్తే అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది, లేదా కేసు ట్రయల్ కంప్లీట్ అయ్యి అతనికి శిక్ష పడే అవకాశం ఉంది. ఎందుకంటే విచారణ ఎప్పుడో ముగిసింది, తర్వాత ఛార్జ్షీట్లు ఫైనలైజ్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఓన్లీ జగన్ రావాలి కోర్టుకి. జగన్ రాకుండా పోస్ట్పోన్ చేస్తున్నాడు. రెండవది, దీన్ని మళ్ళీ విచారించమని కూడా జగన్ అడుగుతున్నాడు. యాక్చువల్గా ఇది తెలుగుదేశం పీరియడ్లో జరిగింది, 2018లో. అప్పుడు తెలుగుదేశం దీని మీద సిట్ వేసి దాన్ని విచారించింది. అది నాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు అని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కావాలని చెప్పి జగన్ డిమాండ్ చేశాడు. ఆ ప్రకారమే నేషనల్ ఎన్ఐఏ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. దీని మీద వాళ్ళు విచారణ జరిపి ఇతని జొన్నపల్లి శ్రీనివాస్ వెనక ఎవరు లేరు అంటే ఇది లార్జర్ కాన్స్పిరసీ అంటారు. సో అట్లా విస్తృతమైన కుట్ర ఏమి జరగలేదు, అతనే చేశాడు వాలంటరీగా. అతనికి వెనక ఎవరు లేరు, అతనికి ప్రేరేపణ ఎవరు లేరు అన్న దాంతో చేశారు. కాబట్టి ఇప్పుడు అతనే చేస్తుంటే అది అటెంప్ట్ మర్డర్ కిందకు వస్తుంది, హత్యా ప్రయత్నం కింద. దానికి మినిమం 7 ఏళ్ళు ఎంతో జైలు శిక్ష పడుతుంది. శిక్ష పడినప్పుడు అతను జైల్లో ఉండడం అంటే ఓకే. కానీ ఇతను ఏంటంటే శిక్ష పడలేదు, ఇంతవరకు అతను నేరస్తుడు కాదా కోర్టు తేల్చలేదు, ఏమీ లేకుండా ఒక రిమాండ్ ప్రిజనర్గా 5 ఏళ్ళు జైల్లో ఉండడం అనేది చాలా ఘోరమైన విషయం అని 2-3 సార్లు కూడా మన ఛానల్లో చెప్పాను. ఇది అతని విషయంలోనే కాదు, దాదాపు ఇండియాలో 5 లక్షల మంది ఖైదీలు ఉంటే అందులో 4 లక్షల మంది ఖైదీలు ఇలాంటి వాళ్ళే ఉంటారనమాట. అంటే రిమాండ్ ప్రిజనర్సే మనకి 77% ఇండియన్ ప్రిజనర్స్ స్ట్రెంగ్త్లో, మొత్తం సంఖ్యలో 77% రిమాండ్ ప్రిజనర్సే ఉంటారు. అంటే వాళ్ళు దోషులు కాదు, నిర్దోషులు కాదు. కోర్టు దోషులను నిర్దోషులను తేల్చకుండా ముద్దాయి అనే పేరుతో రిమాండ్ ప్రిజనర్స్ అంటారు. వాళ్ళని రిమాండ్ ఉంటారు. కన్విక్టెడ్ ప్రిజనర్స్ అంటేమో శిక్ష పడిన వాళ్ళు. సో ఇటువంటి దీంట్లో అతను మొన్న నిరాహార దీక్ష మొదలుపెట్టాడు. వాళ్ళ అమ్మ సావిత్రమ్మ, అన్న సుబ్బరాజు కూడా విజయవాడలో మద్దతుగా తాము కూడా నిరాహార దీక్ష చేస్తున్నామని చెప్పారు. ఈ మధ్యకాలంలో అతనికి అడ్వకేట్స్ కూడా చేంజ్ అవుతున్నారు. రీసెంట్గా సలీం అనే ఒక అడ్వకేట్, యంగ్ అడ్వకేట్ అతని తరపున వాదిస్తున్నాడు. ఎందుకంటే అతనికి శ్రీనివాస్కి అడ్వకేట్స్కి డబ్బులు పెట్టుకునే స్తోమత కూడా లేదు, చాలా పేద దళిత కుటుంబం. అటువంటి కాంటెక్స్లో ఈ సలీం వచ్చి ధైర్యంగా నిలబడి చేస్తున్నాడు. ఈ మధ్య సలీం చాలా స్ట్రాంగ్గా మాట్లాడడమే కాకుండా బయట కూడా మీడియాతో మాట్లాడడం, ఈ కేసులో ఉండే అన్యాయాన్ని మీడియాకి తెలియజేయడం, ఇవన్నీ చేస్తున్నాడు. సో ఇప్పుడు నిన్న రాత్రి నుంచి అతను మిస్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. ఆయన భార్య, వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి వాళ్ళ ఫ్రెండ్ ఒక అడ్వకేట్ శ్రీనివాస్ అని ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగా మిస్ అయ్యాడు అని చెప్తున్నారు. గత కొంతకాలం నుంచి వాళ్ళకి పోలీసుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని చెప్తున్నారు వాళ్ళ భార్య వాళ్ళు. ఈ కాంటెక్స్లో పోలీసులే అతను ఏమన్నా మాయం చేశారా, ఏం చేశారు అన్న ఆందోళనలో వీళ్ళు ఉన్నారన్నమాట. ఇది ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా అది జగన్కే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆల్రెడీ జగన్కి ఈ కేసులో బ్యాడ్ నేమ్ వచ్చింది. 2019లో ఇది పనికొచ్చి ఉండొచ్చు తనకి ఒక సింపతి క్రియేట్ చేయడం కోసం. ఇటు వివేకానంద రెడ్డి హత్య, ఇటు కోడికత్తి కేసు అటెంప్ట్, తన మీద జరిగిన హత్యా ప్రయత్నం, ఈ 2 కూడా జగన్కు ఉపయోగపడ్డాయి. ఎందుకంటే ఈ హత్య వెనక తెలుగుదేశం పార్టీ ఉందని బలంగా ఆరోపించగలిగారు. ఈ సీను పనిచేసే క్యాంటీన్ హర్ష అనుకుంటా అతని పేరు, అతను తెలుగుదేశం వ్యక్తి అని.
సో అతని లేదంటే ఈ కత్తి కోడికి పందేలకి వాడే ఈ కత్తి క్యాంటీన్కి ఎలా వచ్చిందని ఇవన్నీ కూడా ఒక నెరేటివ్ని తీసుకెళ్ళగలిగారు. దీని వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నాడనేది కూడా తెలుగుదేశం ఆరోపణ. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటిది ఏదో ఒక గిమ్మిక్ చేస్తాడని ఎన్నికల ముందు ఒక సింపతి క్రియేట్ కావడానికి పీపుల్లో అన్కాన్షియస్గా జనాల్లో ఒక సాఫ్ట్ కార్నర్ వస్తుంది. పాపం అతని మీద హత్య ప్రయత్నం చేశారు అని. అది క్రియేట్ కావడానికే మన జగన్ కూడా ఇలా చేయించుకున్నాడు. అందుకని దాన్ని సరదాగా కోడికత్తి అనే పేరు పెట్టారు, కోడికత్తి కేసు అని. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు దీంట్లో ఈ ఆ అబ్బాయి చెప్తున్నది ఏమంటే, నన్ను ఎవరు అతని మీద దాడి చేయమని కానీ ఏం చెప్పలేదు, నా వాలంటరీగా చేశాను. అది కూడా ఆయన్ని గాయపరచాలనో చంపాలనో చేయలేదు. దాన్ని స్టెరిలైజ్ చేశాను 3 సార్లు వేడి నీళ్ళల్లో. సో దెబ్బ తగలకుండా సెప్టిక్ అవ్వకుండా ఉండాలనేది నా ప్లాను. అందుకని నేను చాలా జాగ్రత్తగానే ప్లాన్ చేసుకొని పొడిచాను, ఎక్కువగా దిగకుండా కేవలం బ్లడ్ రావాలని. ఎందుకంటే తన మీద ఇట్లాంటి ఒక హత్యాయత్నం చేస్తే సింపతి వస్తుంది అనేది చేశాను. నేను ఒక అభిమానంతో చేశాను తప్ప ఆయన్ని హత్య చేయాలని నేను అనుకోలేదు అనేది ఆ అబ్బాయి శ్రీను చెప్తున్నాడు. సరే, అతను చెప్పేవన్నీ నిజమని నమ్మాలని కాదు, అతనైతే అది చెప్తున్నాడు. ఈవెన్ ఎన్ఐఏ, అది నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, ఈవెన్ టెర్రరిస్టులకు సంబంధించి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజానికి సంబంధించి అది దేశంలోనే ఒక ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్ ఎన్ఐఏ. అటువంటి ఆర్గనైజేషన్ దాని మీద విచారణ జరిపి ఇతనితో పాటు ఇంకెవరు లేరు, ఏ రకమైన విస్తృతమైన కుట్ర లేదు, ఇతను ఒక్కడే చేశాడని తేల్చేసినాక మళ్ళీ జగన్ ఏంటంటే దాన్ని తిరగదోడే ప్రయత్నంలో ఉన్నాడు. దాన్ని డ్రాగ్ ఆన్ చేసి ఎన్నికల వరకు తీసుకెళ్లాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు కనబడుతుంది. ఎన్నికల్లో దాన్ని కూడా ఉపయోగించుకుందాం, మళ్ళీ ఎంతవరకు ఉపయోగపడితే అంతవరకు అన్న ఆలోచన కనబడుతుంది. కానీ జగన్ ఆలోచించాల్సిందే అంటే దానివల్ల వ్యతిరేకత పెరుగుతుంది. అంటే ఒక దళిత కుర్రవాణ్ణి అతన్ని మీద హత్యా ప్రయత్నమే చేస్తుండొచ్చు, కానీ ప్రాపర్గా లీగల్గా అతనికి శిక్ష పడితే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ కావాలని కోర్టుకు రాకుండా ఇతను పెళ్ళిళ్ళకి ఇంకో దానికి వెళ్ళి గంటలు గడపడానికి టైం ఉంది, కోర్టుకు రావడానికి టైం లేదని చెప్తున్నాడు అనేది విమర్శలు ఉన్నాయి. అది జనం నమ్ముతారు కూడా. ఎందుకంటే వాళ్ళమ్మ పేద ముసలి తల్లి, ఆమె ఆక్రందన చూస్తే హృదయ విదారకం ఉంది. ఆమె అడుగుతున్నది ఒకటే, మా వాడు తప్పు చేయని శిక్షించండి, కానీ అతన్ని ఇలాగా ఇల్లీగల్గా పెట్టుకొని శిక్ష పడినా ఇన్నేళ్ళు పడకపోవచ్చు, 5 ఏళ్ళుగా ఉన్నాడు, నేను చావుకు దగ్గరగా ఉన్నాను, చివరి క్షణాలను అతనితో గడపాలనుకుంటున్నాను అనేది, మా వాడు జగన్ అభిమాని కావడమే అతను చేసిన తప్పు, ఇలాగా వాళ్ళు తల్లి కానీ బ్రదర్ కానీ మాట్లాడుతున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు సలీము మిస్ కావడం చాలా ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే గతంలో ఒకప్పుడు తెలుగుదేశం ఎన్టీఆర్ పీరియడ్లో ఈ మిస్సింగ్లు అనేవి ఎక్కువ ఉండేవి. చాలామందిని మిస్ చేసేసేవాళ్ళు అప్పుడు. అంటే వాళ్ళు బతికి కనబడరు, చనిపోయి కనబడరు, డెడ్ బాడీ దొరకదు, మనిషి ఎక్కడ ఉన్నాడో తెలియదు. అది ఎక్కువగా నక్సలైట్లని, కొంతమంది క్రిమినల్స్ని, బయట వాళ్ళని, పౌరకుల వాళ్ళని ఇలాగంతా ఆ టైంలో చేసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ పోలీసులు అలాంటిది ఏమన్నా చేశారా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా జగన్ సీరియస్గా తీసుకొని ఈ కేసుని తేల్చేయాల్సిన అవసరం ఉంది. తను కోర్టుకు వెళ్తే అది ముందుకెళ్తుంది, అది వెళ్ళకపోతే బెయిల్ రిజెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. నాకు ఆశ్చర్యకరమైనది అంటే మిగతా కేసుల్లో బెయిల్ గురించి చాలా చర్చ జరుగుతుంది పెద్దవాళ్ళ కేసుల్లో. ఇప్పుడు రామోజీరావు లాంటి వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు, చంద్రబాబు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పటికి కూడా బెయిల్కి సంబంధించి ఎంతో చర్చ జరిగింది. ఇటువంటి కాంటెక్స్ట్లో ఈ అబ్బాయికి 5 ఏళ్ళు అవుతున్న బెయిల్ ఇవ్వకపోవడం కోర్టులు కూడా ఆలోచించుకోవాలి. అతనేమి ఫ్లైట్ రిస్క్ లేదు, అంటే అతనైతే విదేశాలకు పారిపోడు, అతనేమి సాక్ష్యాధారాలని తారుమారు చేయడు, సాక్షులను బెదిరించడు, ఎందుకంటే ఆ శక్తి లేదు అతనికి. అలాంటి అతను మామూలుగా బెయిల్ ఎందుకు ఇవ్వరు, ఎప్పుడైనా కూడా ఇవన్నీ చేస్తారని. సాక్షుల్ని తారుమారు చేయడం, సాక్షుల్ని బెదిరించడం, సాక్ష్యాధారాలను తారుమారు చేయడం, ఫ్లైట్ రిస్క్ అంటే విదేశాలకు పారిపోవడం, ఇవేవి అబ్బాయి చేయలేడు.